మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 సైన్స్ని ఇగ్నోర్ చేయకండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా పీరియడ్స్ టైంలో హెవీ ఫ్లో లేదా అసలే ఫ్లోవే లేదు, పీరియడ్స్ టైంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పీసీఓడీనో ఎండోమెట్రియోసిసో ఉండొచ్చు. ఎక్సెసివ్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది లేదా ఆ డిశ్చార్జ్లో స్మెల్ వస్తుంది, వెజైనా దగ్గర ఇచ్చింగ్ ఉందంటే పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మీ సైకిల్స్ ప్రోగ్రెసివ్గా షార్ట్ అవుతుందంటే ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుందనేది ఒక ఇండికేషన్గా ఉండొచ్చు. ఎప్పుడు 28 డేస్కి ఒకసారి 30 డేస్కి ఒకసారి సైకిల్ వచ్చేది, కానీ ఇప్పుడు 25 డేస్కి ఒకసారి 21 డేస్కి ఒకసారి షార్టర్ సైకిల్స్ వస్తుందంటే ఇది ప్రోగ్రెసివ్గా మీ ఎగ్ రిజర్వ్ తగ్గేదానికి ఇండికేషన్గా ఉండొచ్చు. డయట్ లేదా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కూడా వెయిట్ గెయిన్ అవుతుంది, ఫేస్లో ఎక్కువగా పింపుల్స్ వస్తుంది, ఫేస్లో హెయిర్ గ్రోత్ వస్తుంది లేదా ఎక్కువ హెయిర్ లాస్ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పీసీఓడి లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండే పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ కంట్రోల్లో ఉన్నట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి.